అమ్మా! ఇందులో నువ్వు తప్పేమీ లేదు. ఎందుకు ఏడుస్తున్నావు? అలా ఆలోచిస్తూ ఏడవకు అని పూరి అంటుంది. చూడు నువ్వు కావాలంటే ధ్రువని పెళ్లి చేసుకో. తారని మాత్రం గగన్ పెళ్లి చేసుకోకూడదు. తార ఈ ఇంటికి కోడలుగా రావడం నాకు అస్సలిష్టం లేదు అని శారద ఏడుస్తూ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటున్న గగన్ దగ్గరికి వెళ్లి చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. "అమ్మా! ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు?" అంటూ గగన్ హగ్ చేసుకొని ఓదారుస్తూ అడుగుతూ ఉంటాడు. "రేయ్ గగన్! తార ఈ ఇంటికి కోడలుగా రావడం నాకస్సలు ఇష్టం లేదు. తార ఈ ఇంటి కోడలుగా అసలు సరైంది కానే కాదు. కావాలంటే ధ్రువకి, పూరికి పెళ్లి చెయ్యి. అంతేకానీ నువ్వు తారని పెళ్లి చేసుకోవద్దు. తారాకి ఎదుటి వాళ్ళ మనసు అర్థం చేసుకోవడం అస్సలు తెలీదు. నా కొడుకు చాలా మంచివాడు. తార లాంటి దాన్ని అసలు పెళ్లి చేసుకోకూడదు. భూమి దేవత నిన్ను ఎంతలా ప్రేమిస్తుందో నీకు కూడా తెలుసు కదా! నువ్వు ఇంట్లో నుండి గెంటేసినా నువ్వెప్పుడెప్పుడు పిలుస్తావా? ఎప్పుడెప్పుడు వద్దామా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. ప్రేమించే వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోకూడదు గగన్. భూమి లాంటి దాన్ని అస్సలు చేసుకోకూడదు. నా మాట వింటావు కదా గగన్ అని శారద ఏడుస్తూ ఉంటే గగన్ శారద కన్నీళ్లు తుడుస్తూ చూడమ్మా నేను నా గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నేను తారాని పెళ్లి చేసుకుంటున్నది కేవలం పూరి కోసం మాత్రమే. పూరి ధ్రువని మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. పెళ్లి పీటల మీద ఆగిపోతే ఎవరమ్మా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారు? ధ్రువ ముందుకు వచ్చాడు. నేను నా గురించి ఆలోచించనమ్మా. పూరి చాలా సంతోషంగా ఉండాలి. అదే నాకు చాలమ్మా. ధ్రువని పెళ్లి చేసుకున్న తర్వాత పూరి చాలా సంతోషంగా ఉంటుంది. ఈ ఒక్క విషయంలో మాత్రం నేనేమీ మాట్లాడలేను, చేయలేనమ్మా. నువ్వు చాలా బాధపడతావని నాకు తెలుసు. కానీ పూరి కోసం తప్పదమ్మా. ఈ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత 4 రోజుల్లో మొత్తం అంతా సర్దుకుంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోమ్మా, అర్థం చేసుకో. కేవలం పూరి కోసమే నేను ఎంత బాధైనా భరిస్తాను అని గగన్ చెప్తూ ఉంటే అప్పుడే పూరి ఇదంతా చాటుగా వింటూ బాధపడుతూ ఉంటుంది. తర్వాత భూమి, చెర్రి ఇద్దరూ ఇంటి బయట ఉంటారు. వస్తుందా? అని భూమి అడగడంతో ఆ! వస్తోంది. ఇప్పుడు మాత్రం నువ్వు ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చి పరితపించే ప్రేమికురాలివి. బాగా గుర్తుంది కదా! అని చెర్రి అంటే, అబ్బా! నా క్యారెక్టర్ గురించి నాకు ఎన్ని సార్లు గుర్తు చేస్తావు చెర్రి? ముందు మనం ప్లాన్ అమలు చేద్దామని భూమి అంటుంది. సరే వస్తోంది అని చెర్రి పక్కకు దాక్కుని ఉంటే, భూమి గగన్‌తో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది. అప్పుడే గోరింటాకు ఎన్నాళ్ళో వేచిన హృదయం అనుకుంటూ డాన్స్ చేసుకుంటూ అక్కడికొచ్చి భూమి మాట్లాడుతున్నది వింటుంది. అయ్యో బావా! నీకు ఎన్ని సార్లు చెప్పాలి బావా! ఆ రోజు బిందు శివల పెళ్లి చేసింది నేను కాదు అపూర్వ. నేను ఎన్ని సార్లు చెప్పినా నువ్వెందుకు అర్థం చేసుకోవు బావా! నన్నే అనుమానిస్తే ఎలా బావా! అని భూమి మాట్లాడుతూ ఉంటే, అమ్మో! అమ్మాయి గురించి మాట్లాడుతోందే అని గోరింటాకు చాటుగా వింటూ ఉంటే, అబ్బా! భూమి ఏం నటిస్తున్నావు అని చెర్రి చాటుగా చూస్తూ అనుకుంటూ ఉంటాడు. అయ్యో బావా! మన ప్రేమని అపార్థం చేసుకోకు బావా! దానికోసం మన ప్రేమని దూరం పెడితే ఎలా? అపూర్వే చేసిందో, గోరింటాకే చేసిందో నాకు తెలియదు బావా! అందుకు మన ప్రేమని బలి చెయ్యకు బావా! బలి చేయకు. మన ప్రేమని నిరూపించుకోవడం కోసం కావాలంటే నా రక్తంతో నేను లెటర్ కూడా రాస్తాను బావా! అని భూమి చెప్తూ ఉంటుంది. నాది బి పాజిటివే. నీది బి పాజిటివే బావా! ఈ లెటర్ రక్తంతో రాసిన లెటర్ రాసిన తర్వాతైనా మన ప్రేమను నమ్ముతావా బావా! అని భూమి మాట్లాడుతూ ఉంటే, అబ్బో! ఈ డైలాగ్ రాసింది ఎవరో నాకే కన్నీళ్లు వస్తున్నాయి. సూపర్ అని చెర్రి అనుకుంటూ ఉంటాడు. నా రక్తంతో రాసిన లెటర్‌ని చదివిన తర్వాతైనా ఆ దేవుడు మనిద్దరిని కలుపుతాడు బావా! కలుపుతాడు అని భూమి చెప్తూ ఉంటే, ఇది మన అమ్మాయికి బాగా పనికొచ్చే విషయంగా ఉంది. వెంటనే చెప్తాను అని గోరింటాకు పరుగులు పెడుతుంది. భూమి వెళ్ళిపోయింది అని చెర్రి వస్తాడు. అబ్బా! భూమి నువ్వు సూపర్ భూమి అని చెర్రి అంటే, అయినా ఇదెందుకని చెర్రి అంటాడు. దీన్ని డీఎన్ఏ శాంపిల్స్ కోసం కొంతమందిని ఇలాగే ట్రాప్ చేయాలి చెర్రి అని భూమి అంటుంది. మమ్మీ ఇంకా ఎన్ని రోజులు మమ్మీ ఈ గెటప్ అని అడుగుతూ ఉంటే అప్పుడే గోరింటాకు అక్కడికొచ్చి అమ్మాయి ఆ గగను భూమి ఇద్దరు కలిసిపోతున్నారు. ఎందుకంటే రక్తంతో లవ్ లెటర్ రాసిందంట. ఇక నీ కొంప కొల్లేరే కాబట్టి ఒక పని చెయ్యి. ఆ భూమి గగన్లు కలిసిపోకముందే నువ్వు శరశ్చంద్రకి నీ రక్తంతో లెటర్ రాయి. ఎందుకంటే అల్లుడు గారు నిన్ను అనుమానిస్తున్నారు కదా! అదే రక్తంతో లవ్ లెటర్ రాసావనుకో శోభను చంపింది నువ్వు కాదు అని అల్లుడు గారు నమ్మేస్తారు. ఎందుకంటే రక్తంతో ఎవరైనా లెటర్ రాస్తారా చెప్పు? అప్పుడు తనపై ఎంత ప్రేముందో నీ రక్తంతో లెటర్ రాసావు కాబట్టి అల్లుడు గారికి అర్థమైపోతుంది. ఇక జీవితంలో నిన్ను అనుమానించరు అని గోరింటాకు అనడంతో సూపర్ పిన్ని సూపర్ ఐడియా ఇచ్చావు అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇదిగో అమ్మాయి కత్తి, ఇదిగో లెటర్ రాసేసేయ్ అని గోరింటాకు కత్తి ఇస్తూ ఉంటే వెంటనే అపూర్వ కత్తి తీసుకొని గోరింటాకు చేతిని కట్ చేసి ఆ రక్తంతో లెటర్ రాస్తుంది. అయ్యో! నా చెయ్యి కట్ చేసావా అని గోరింటాకు గగ్గోలు పెడుతూ ఉంటుంది. మమ్మీ బాగా డార్క్‌గా రాయి మమ్మీ. అప్పుడే డాడీ మరింత నమ్ముతాడు అని నక్షత్ర చెప్తుంది. ఇదంతా భూమి కిటికీలో నుండి చూస్తూ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది అనుకుంటూ బాధపడుతూ వెళ్తుంది. తర్వాత తార గగన్ గారు నేను మీకోసం బట్టలు తీసుకొచ్చాను అని
పూరికి ఇస్తూ ఉంటుంది. శారదకి కూడా ఇస్తుంది. మీకోసం కూడా తీసుకొచ్చాను తీసుకోండి అని ఇస్తూ ఉంటే, నాకవసరం లేదు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని గగన్ అంటాడు.